హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనకి వాట్సాప్లో అవతల వ్యక్తులు మనకి మెసేజ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏంటంటే డెలీట్ ఎవరివని అనేది చేస్తూ ఉంటారు. మనము అది ఏ మెసేజ్ పెట్టారని ఆతృతతో వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేస్తూ ఉంటాం. లేదనుకుంటే మనం ఆలోచిస్తూ కూర్చొని ఉంటాం. ఇవన్నీ ఆలోచనలు అవసరం దేనికి? నేను ఒక చిన్న సెట్టింగ్స్ అనేది చెప్తాను. ఇది కూడా ఏంటంటే కొన్ని మొబైల్స్లో అవైలబుల్లో ఉంది, కొన్ని మొబైల్స్లో కూడా అవైలబుల్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రియల్మీ కానీ శాంసంగ్ కానీ వీటిలో మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకే డైరెక్ట్గా కాల్ చేయకుండానే మన ఫోన్లోనే వాళ్ళు ఏం మెసేజ్లు చేస్తారనేది మనం ఫోన్లో చూడవచ్చు. అలాగే దీనికోసం ఎలాంటి యాప్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ ఆప్షన్ కానీ లేదు అనుకుంటే నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను, అంటే ఈ యాప్ని ఉపయోగించి. దీనికోసం ముందుగా మన మొబైల్లో చిన్న సెట్టింగ్స్ చేయాలని చెప్పాను కదా, అది ఏ విధంగా చేసుకోవాలంటే సెట్టింగ్స్ ఆన్ చేసుకొని పైన సెర్చ్ బార్లో నోటిఫికేషన్ అనే హిస్టరీ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి యూజ్ నోటిఫికేషన్ హిస్టరీ అని డిజేబుల్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అవతల వ్యక్తి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి డిలీట్ చేసేసారు, ఎవ్రీవన్ చేసేసారు. ఇప్పుడు చూడండి దాన్ని ఏ విధంగా చూడాలనుకుంటే ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ ఆన్ చేసుకొని మళ్ళీ అగైన్ నోటిఫికేషన్ హిస్టరీ అని టైప్ చేయండి. హిస్టరీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళు నాకేం పెట్టారు అనేది ఇక్కడ చూడండి హాయ్ అని పెట్టారు, కానీ మనకి ఇక్కడ చూస్తే డిస్ప్లే అవ్వలేదు. ఈ విధంగా వాళ్ళు ఏం డిలీట్ చేసినా సరే మనం ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా నేను చెప్పి చిన్న ఆప్షన్ ఉపయోగించి డిలీట్ అయిపోయిన మెసేజ్ని ఏ విధంగా చూడాలో తెలుసుకున్నారు కదా. అలాగే ఈ ఆప్షన్ లేని వాళ్ళ కోసం ఒక వీడియో అనేది చేస్తాను. అది కూడా ఏంటంటే ఒక యాప్ని ఉపయోగించి డిలీట్ అయిపోయిన మెసేజ్లు ఏ విధంగా చూడాలనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్గా ఒక వీడియో అనేది ఖచ్చితంగా చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.